2028లో అధికారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ పనిచేస్తోంది. ఇందుకోసం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్ని వేదికగా వాడుకోవాలనే ప్లాన్లో ఉంది. ఈ క్రమంలోనే పాలమూరు జిల్లాలో పట్టు కోసం బీజేపీ ఎంపీ డీకే అరుణ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇంతకీ పంచాయతీరాజ్ ఎన్నికల కోసం కమలం పార్టీ ప్లాన్స్ ఏంటి? లోకల్ బాడీస్లో యువతకు సీట్లిచ్చి గెలిపించుకుంటే పార్టీ బలపడే అవకాశం ఉందని భావిస్తోందా? తద్వారా రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలనే స్ట్రాటజీతో ముందుకు సాగుతోందా? ప్లాన్స్ వర్కౌట్ కోసం బీజేపీ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఏంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎలక్షన్స్ కు సమాయత్తం అవుతున్నాయి. అధికార హస్తం పార్టీ ఉత్సాహంతో కథం తొక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి పార్లమెంటు ఎలక్షన్స్ లో డకౌట్తో పరువు పోగొట్టుకున్న కారు పార్టీ లోకల్ బాడీ సీరియస్ గా తీసుకుంటోంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు, 2024 పార్లమెంటు ఎలక్షన్స్ లో అంతే సంఖ్యలో ఎంపీలను గెలుచుకున్న కమలం పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. పంచాయతీరాజ్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువై స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్న ప్లాన్లో ఉంది. ఇక పాలమూరు జిల్లా జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే వ్యూహంలో ఉంది కమలదళం. సభ్యత నమోదుపై దృష్టి పెట్టిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పనిలో పనిగా స్థానిక సంస్థల ఎన్నికలపైన క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపని బీజేపీ మహబూబ్ నగర్ లోక్సభ సీటును గెలుచుకుంది. శాసనసభ ఎలక్షన్స్ లో థర్డ్ ప్లేస్ కే పరిమితమైన కమలం పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో పట్టు బిగించింది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో డిపాజిట్లు దక్కకపోయినా లోక్సభ ఎన్నికల్లో పాలమూరు స్థానంలో భారీ మెజార్టీ సాధించింది. ఇక నాగర్ కర్నూల్లో కూడా బీఆర్ఎస్ ను తలదన్ని 2వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అన్ని మండలాలతో పాటు జిల్లా పరిషత్లో కాషాయ జెండా ఎగరాలన్న ప్లాన్తో ముందుకు సాగుతోంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం వ్యూహరచన చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం డీకే అరుణ రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నారు. పాలమూరుతో పాటుగా మక్తల్, నారాయణపేట, గద్వాల్, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే దీన్ని పూర్తి చేసి ముందుకు సాగుతున్నారు. త్వరలో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలోని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నాగర్ కర్నూల్ పార్లమెంటు సీటు పరిధిలో కూడా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దిశగా అడుగులు వేయొచ్చన్నది బీజేపీ భావన. పార్లమెంటు ఎన్నికల్లో పడిన ఓట్లను క్యాడర్గా మలుచుకునే ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉంది. యూత్ గెలిస్తే లోకల్ గా పార్టీ బలపడుతుందనే భావంలో ఉంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గ్రామాల్లో కీలకంగా పనిచేసిన కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాలని ప్లాన్ చేస్తోంది. ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం 75% బీజేపీ సభ్యత్వాలు ఉండేలా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. స్థానిక సంస్థల్లో గెలవాలన్నా, నాయకులు, కార్యకర్తలకు పదవులు రావాలన్నా సభ్యత్వ నమోదును పెంచాలని సూచిస్తోంది. ఇలా దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు పాలమూరు ఎంపీ డీకే అరుణ. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల్లో బీజేపీ అంతగా ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోరు జరిగినా చివరకు స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పాగా వేసింది. కానీ ఈసారి పరిస్థితి మారే అవకాశం ఉంది. కమలం పార్టీ కూడా స్ట్రాంగ్ గా ఉండటంతో త్రిముఖ పోరు తప్పకపోవచ్చని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పాలమూరు బీజేపీ నేతల ప్లాన్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.